కూతురు కూడా నీ మీద మనసు పారేసుకున్నట్టుంది. నీకెక్కడో మచ్చంరా. మచ్చలేదు, పుచ్చు లేదు. ఓ పిచ్చి మోహన్ దానివి. అది మన అవతారాలు చూసి నవ్వింది. నా గెస్ కరెక్ట్ అయితే అది తిరిగి వెళ్ళేటప్పుడు మన మొహాన్ని చిల్లర కొడుతుంది. యా ఇది ఉంచుకోండి, పక్కన నా పెళ్లి జరుగుతోంది. కడుపు నిండా తినేసి వెళ్ళండి. కరెక్ట్ గానే చెప్పారు. లేరా, బాగుంది లే. రాత్రి అంతా నిద్ర లేదు. ఎందుకు వచ్చిన రిస్క్ పోయిట్లు కంట్రోల్ చేసుకోవడం రాదా? రాదా మల్లెపూలంటే గాజులంటే ఏమైంది అసలు? కొత్త పెళ్లి కూతుర్ని బాగా ఎంజాయ్ చేశాను. వాటర్ మాఫియాని నడుపుతున్నావు. అసలు ఏం చేస్తున్నావురా? రాత్రులు అమ్మాయిలు గోడ దూకొచ్చి మరీ నీతో రొమాన్స్ చేస్తున్నారు. నా కల్లోకి వస్తే నీకేంటే? అన్ని కాలంటావు. ఇదిగో చూడు. రాదా, ఇది ఇది నిజమా? అవును, నిజమే. అయితే మొన్న ఆ అక్క కళ్ళకి వచ్చింది మరి అది కూడా నిజమే అయి ఉంటుంది. మరి భావన భావన ఏంట్రా? ఆ రోజు తను చూసిన తర్వాత కళ్ళకి వచ్చింది. మరి అది ఇలాంటి కళ? అదే ఉండదులే. అయ్యో, ఏంట్రా అంటే అమ్మాయి నీతో పడుకోవడం వల్లే కడుపు వచ్చిందంటావా? అదే ఉండదు. అవును, కరెక్టే. ఏది లైఫ్? నేను చూసి ఏదో ఒక న్యాయం చెప్తాను. వీడియో చూడలేదురా, ఫస్ట్ టైం. ఇదిగో ఇప్పుడు చూడండి. థ్యాంక్స్. ఉండరా, నేను చూస్తాను. ఉండు. డిలీట్ చేసి తీరిందా?
ఇదే నా మీరా, నా డార్లింగ్. భావన, నువ్వు ఇక్కడ ఇక్కడ మీరా నాలోకి రావాలని తీవ్రంగా నిర్ణయించుకో. నీ సంకల్పం లేకపోతే నేను అనుకున్నది జరగదు. భయంగా ఉంది. స్మైల్ భరించలేకపోతున్నాను. ఏం కాదు, నేనున్నా. ఇంకేమవ్వాలి? నా పరిస్థితి అందరికీ తెలిసి మా నాన్నకి తెలిసేలోపు నిజం కనుక్కోవాలి. నాకు సాయం చేస్తారుగా? వాడెవడో చెప్తే చాలు. అయితే సరే. భావన, నువ్వేం భయపడకు. వాడెవడో ఇంకో 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. మీరా కోసం అయితే నువ్వు చావడం ఒక్కటే ఆప్షన్. ఆత్మలైనా సరే